ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. తండ్రి, నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యపు వెలుగులో మా యొక్క అంతరంగమును సరిచేసుకునే కృపను దయచేయము తండ్రి. నీ సన్నిధిలో మేము నాయన ఎదుగున్నట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యంను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము విలాపు వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మనము చదివిన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన విలాపు వాక్యములో ఉన్న వాక్య భాగముగా ఉన్నది. ఆయన తన యొక్క కాలమున, ఆయన జీవించిన కాలమున దేవుని బిడ్డల కొరకు విలపిస్తూ ప్రార్థిస్తూ వారి కోసము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన దైవజనుడుగా ప్రవక్తగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాట, యెహోవా నాకు సమస్తము, ఆయన యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నాకు ఆయన ఆస్తి, నా యొక్క సమస్తము ఆయనే, ఆయన యందు నేను నిరీక్షిస్తున్నాను అని చెప్పటం చూడగలము. ఈ దినమున ఎంతమంది ఇలాంటి సాక్ష్యమును చెప్పగలం? నాకు సమస్తము నా ప్రభు, ఆయన యందు నా నిరీక్షణ ఉన్నది, ఆయనే నాకు సమస్తము అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నామని పరీక్షించుకోవాలి. ప్రభు మనలను ప్రేమించి మనకు సమస్తమును ఇచ్చేదాని కోసము, మన కోసము, నీ కోసము, నా కోసము పరము నుండి దిగి వచ్చి ఆయన యొక్క రక్షణను శిలువ మీద వ్రేలాడి తన యొక్క గాయములో నుండి కారిన రక్తము చేత విడుదలను ఇచ్చినాడు. ఆయన మనల్ని ప్రేమించిన విధము ఎంతో ఉన్నతమైనది. పరలోకము నుండి దిగి రావటము మాత్రమే కాదు, ఆయన తిరిగి వెళ్ళే సమయంలో మన కోసము ఎంత శ్రమను వచ్చినాడని మనము ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత కలిగినది, మనకు విమోచన దొరికినది. పాపములో చనిపోవలసిన మనల్ని ప్రభు విడిపించినాడు. పాప రోగంతో నశించిపోవలసిన మనకు విడుదలనిచ్చినాడు. లాంటి గొప్ప ప్రభువుని నీకు సమస్తముగా నీవు కలిగి ఉండి ఆయన యందు నిరీక్షించటం ఎంత ధన్యకరమైన కార్యము. ఇర్మియా ప్రవక్త చెప్పటం చూడగలము, మౌనముగా ఆయన కోసము వేచి ఉంటాను, ఎందుకంటే ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన సన్నిధిలో వేచి ఉండాలి, ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. ప్రభు నాతో ఏమి మాట్లాడతాడు, నా జీవితమునకు ఆయన ఏమి ఉద్దేశము కలిగి ఉన్నాడు అని వేచి ఉన్నప్పుడు, ఆయన నిన్ను రక్షించిన వాడు, నీకు విడుదల ఇచ్చిన వాడు, నిన్ను విమోచించిన వాడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన యొక్క ప్రణాళికను నీ జీవితంలో సంపూర్ణము చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన ఎదుట నీవు వేచి ఉండేదానికి, మౌనముగా వేచి ఉండేదానికి, ఆయన సన్నిధి నుండి బయలుదేరి వచ్చే ప్రతి మాట నీతో మాట్లాడే దినము కోసము నువ్వు వేచి ఉన్నప్పుడు ప్రభు తన కార్యములు నీకు తేటపరచ ఉద్దేశించినాడని గ్రహించుకోగలవు. ఆయనను వెతుకు వారిని, ఆయన వైపు చూసే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు, వారిని విడిపిస్తున్నాడన్న కార్యమును మనము ఎన్నడూ మర్చిపోరాదు.
ప్రవక్త తన యొక్క అనుభవం మనం చూసినట్లయితే అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్ళినాడు. అనేక మంది ఆయనను వేధించినారు, ఆయన తీసుకుని వెళ్ళి చెరలో వేసినారు, ఒక డంజన్లో వేసినారు, చనిపోతాడని. అయితే ప్రభు ఆయనకు సహాయము చేసేవాడిగా ఉన్నాడని విశ్వసించిన దాన్ని బట్టి ఆయన ఉన్న ఆ ఊబిలో నుండి బయటకు తీసినారు, ఆ డంజన్ నుండి బయటకు తీసినారు. రాజు ఆయనను ఆయన యొక్క చెరలో ఉంచమని, అనగా ఆయన యొక్క అదుపులో ఆయన ఉంచుకునేదానికి, లేదంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన ఉంచుకునేదానికి దేవుడు దయ చూపించినాడు. ఆయన ఊబిలోకి మరలా వెళ్లకుండగా, ఆయన మరణం పొందాలని, మరణించాలని అనేక మంది ఆలోచించినప్పటికీ ప్రభు తన కృపను చూపించినాడు. నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టినప్పుడు ఇర్మియాను విడిపించి ఆయనకు సమస్తమును మీరు సహాయము చేయని ఆయన కోసము ఒక వ్యక్తిని నియమించడం కూడా మనము చూడగలం. ఇలాగూ ప్రభు యొక్క సహాయం ఆయనకు తోడగలం. దానికి కారణము ఆయన నా రక్షకుడు, ఆయన నాకు సమస్తము, ఆయన నన్ను విడిపించేవాడు, ఆయన నన్ను నడిపించేవాడని దేవుని యందు విశ్వాసము కలిగి ఎదురు చూసిన వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క కాడిని మోసేదానికి, ఆయన పెట్టే క్రమశిక్షణకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభు మనకు ఆయన ఒక మంచి మాదిరిగా నేటి వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉన్నావు? నీవు దేవుని వైపు చూస్తున్నావా? ఆయనే నీ రక్షకుడని విశ్వసిస్తున్నావా? ఆయన నీకు విమోచనించేవాడని నీవు ఆయన యందు నీ హృదయమును సమర్పించుకునే జీవితమును కలిగి ఉన్నావా? లేక నీ తలంపులు దేవుని యొక్క ఉద్దేశములకు వ్యతిరేకముగా ఉన్నాయా అని పరీక్షించుకోమని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. తన కృప నీ పట్ల ఆయన సంపూర్ణము చేయాలని ఆశిస్తున్నాడు. తన కృప నీ జీవితంలో సంపూర్ణము చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన యొక్క కాడి, ఆయన యొక్క క్రమశిక్షణ నీకు చూసేదానికి కఠినముగా ఉండవచ్చు, కానీ యేసు ప్రభు చెప్పిన మాట, నా కాడి లెగువుగా ఉంటుంది, సులభముగా ఉంటుంది. నీవు నాకు లోబడినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, నా యందు నిరీక్షణ ఉంచినట్లయితే నిన్ను నేను నడిపిస్తాను అని ఆయన చెప్పటం చూడగలం. ఈ ఉదయ కాలమున దేవుని వైపు చూసి ఆయనే నీకు సమస్తమని విశ్వసించి, ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడై ఉన్నాడని నీవు విశ్వసించిన ఎడల నీ జీవితంలో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను చూడగలవు. ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని సన్నిధిలో నీ హృదయము ఎలాగున్నదో అని నిన్ను నీవు దేవునికి ముందుగా సరి చేసుకొని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రాతకాల సమయమున మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీ రక్షణ కొరకు ఎదురు చూసి నీ ముందు నాయన వేచి ఉండేదానికి, మౌనముగా నీ యొక్క సంకల్పము మా పట్ల నెరవేరేంత వరకు నాయన లోబడిన వారిగా ఉన్నట్లుగా మాకును సహాయము చేయమని నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని చక్కపరచుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము ఆయన యందు వేచి ఉండే కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.